అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్ అంతర్జాతీయ సిటీ పెరేడ్ కార్యక్రమాల నిర్వహణకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న రాష్ట్రపతి రాకతో మొదలయ్యే కార్యక్రమాలు 18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ, 19న ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్లో అంతర్జాతీయ సిటీ పెరేడ్ ఉంటుంది. ఈ కార్యక్రమాలను చూడడానికి 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్ రోడ్లో జరుగుతున్న ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నం మరొక అంతర్జాతీయ ఈవెంట్కి సిద్ధమవుతా ఉంది. ఈ నెల 14 నుండి 25 వరకు జరిగే నేవీ మిలాన్ 2026తో పాటు ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సంబంధించి పనులు విశాఖ సాగర తీరంలో చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదైతే ఈ నెల ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఈ నేవీ మిలాన్ 2026తో పాటు ఐఎఫ్ఆర్ కార్యక్రమానికి ముస్తాబు అవుతుందని చెప్పొచ్చు. అయితే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఈ పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఐఎఫ్ఆర్ మిలాన్ అదేవిధంగా అయాన్స్ కాన్క్లేవ్ సంబంధించి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం సంబంధించి కూడా ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతి బాక్షితో పాటు జిల్లా యంత్రాంగం అయితే ప్రత్యేకంగా దీనికి సంబంధించి రివ్యూలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే సరిగ్గా 10 ఏళ్ల క్రితం అయితే విశాఖ వేదికగానే ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించి ఇతర దేశ ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన ఇతర దేశ ప్రతినిధులు కూడా విశాఖలో అప్పట్లో జరిగిన ఈ నేవీ మిలాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే విశాఖ సాగర్తో అయితే ఏదైతే ప్రథమంగా కాళీమాత ఆలయం నుంచి ఇటు వైఎంసీఏ వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నేవీ విన్యాసాలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ఈ నేవీ విన్యాసాలని వీక్షించేందుకు కూడా ప్రజలు కూడా భారీగా ఇచ్చేసే అవకాశం ఉంది. 10 ఏళ్ల కింద జరిగిన ఈ మిలాన్ కార్యక్రమంలో, ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో ఏదైతే భారీగా విశాఖతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి నేవీ విన్యాసాలను వీక్షించేందుకు ప్రజలు ఇచ్చేసిన నేపథ్యంలో అప్పుడే ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్గా జరిగింది. ఇప్పుడు ఈ ఈవెంట్ మరింత సక్సెస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేజ్ కార్యక్రమానికి ఏదైతే బీచ్లో జరిగే నేవీ విన్యాసాలను వీక్షించేందుకు ప్రేక్షకులు కూర్చునే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన స్టేజ్ ఏర్పాట్ల పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ స్టేజ్లో ఏదైతే ఇప్పుడు రాడ్లు మనం చూస్తున్నామో ఈ ఐరన్ సంబంధించి స్టేజ్ వరకు చూస్తున్నామో ఇక్కడ నుంచి ప్రేక్షకులు నేవీ విన్యాసాలు వీక్షించేందుకు భారీ ఎత్తున కూడా పూర్తిగా ఏదైతే పూర్తి బీచ్ మొత్తం కారిడార్ మొత్తం కూడా స్టేజ్ ఏర్పాట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేవీ విన్యాసాలు వీక్షించేందుకు పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పనులు కూడా చాలా వేగవంతం అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పనులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మరో విధంగా రోడ్లకు సంబంధించి కూడా పూర్తిగా బీచ్ రోడ్ మొత్తం కూడా ఇటీవలే సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారు. అటు ఆర్కే బీచ్ నుంచి కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీ వరకు కూడా కొత్త రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారు. ఇటీవలే విశాఖ వేదికగా విశాఖ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అయితే గత జూన్లో కూడా యోగా డే కూడా విశాఖ వేదికగా ఇదే బీచ్ కారిడార్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఐఎఫ్ఆర్ కావచ్చు, మిలాన్ 2026 కార్యక్రమం కూడా విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్ల పనులు కూడా వేగవంతం అయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతి బాక్షితో పాటు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అదేవిధంగా నేవీ ఉన్నత అధికారులు కూడా ఒక రివ్యూ మీటింగ్ని కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి. అయితే ఈ నెల 14 నుంచి 25 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ని కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి. అదేవిధంగా దాదాపు 19 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశ ప్రథమ పౌరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అనేక కేంద్ర పెద్దలు కూడా ఈ కార్యక్రమాలకు పాల్గొనేందుకు విశాఖ విచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పటిష్టాపరంగా అంటే భద్రతా పరంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ముర్ము కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో పనులు కూడా పర్యవేక్షిస్తూ ప్రతి జంక్షన్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇదే విధంగా సంబంధించి జీవీఎంసీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్న జీవీఎంసీ కమిషనర్ దీనికి సంబంధించి కేతన్ గారు కూడా పూర్తి స్థాయిలో
ఆ జీవీఎంసీ పనులు ఎక్కడైతే మొత్తం నగర వ్యాప్తంగా కూడా సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఆ పార్కులు కూడా ఆధునీకరణ చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రానికుండా ఆ లైటింగ్ కూడా కొత్త లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కాంతులకు సంబంధించి మరోవైపు రోడ్లు కూడా పూర్తిస్థాయిలో నూతన రోడ్లు కూడా నిర్మాణం చేపట్టిన అంశాన్ని మనం చూడొచ్చు. మరోవైపు ఈవెంట్ పూర్తిస్థాయిలో సక్సెస్ చేసే దిశగా పనులు కూడా వేగవంతం అవుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel